మేము అడ్డగోలు పనులు చేయం. అడావుడిగా కక్ష సాధించే ధోరణి మా దగ్గర లేదు. సో ఆయన తప్పులు చేశారు అంటారు మీరు కాన్ఫిడెంట్ గా? సార్ మానవీయ కోణంలో తప్పుని ఉపేక్షించాం సార్. మానవీయ కోణంలో ద్వారంపూడి గారు తప్పులు చేశారు. ఎవరండి? ద్వారంపూడి. ద్వారంపూడి వంశ చరిత్రే తప్పులు తడక సార్. హత్యా రాజకీయాలతో వాళ్ళ తాత, వాళ్ళ ఇంట్లో, వాళ్ళ దొడ్లో మానవ కళేబరాలు దొరికినాయి 80s లో. డిటి నాయక్ గారు ఎస్పీగా వచ్చారు తూర్పుగోదావరి జిల్లా, ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు. ఎన్నిసార్లు చెప్పమంటారు సార్ వాళ్ళ చరిత్ర, నేర చరిత్ర. జానడు పొట్ట పోసుకోవడం కోసం చంద్రశేఖర్ రెడ్డి తాత ఈ కాకినాడ పక్కన ఉన్న ఊరు ఆర్యావటం అనే ఊరు నుంచి చేతికి గుడ్డ సంచి తగిలించుకుని వచ్చారు కాకినాడ. ఈవేళ కాకినాడలో సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. నేర చరిత్ర మీద, హత్యల మీద, దోపిడీ మీద వాళ్ళు ఆ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. దాన్ని నిర్మూలించడమే పవన్ కళ్యాణ్ గారు ధ్యేయం అని చెప్పాడు. ఇంకా 4.5 సంవత్సరాల టైం ఉంది. ఒక కోకటి వేళ్లతో పోల్చాలంటే, బాగా వేళ్ళు ఉనుకుపోయినటువంటి ఆ కోటను పెకలించాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం కదా వర్మ గారు. నెలకో 6 నెలలకో జరిగిపోయి ఈ విషయం కాదు కదా. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి చంద్రశేఖర్ రెడ్డి యొక్క ఈ అవినీతి సామ్రాజ్యం నేలమట్టం అవుతుంది. పక్కనే ఉన్నటువంటి సీపోర్ట్ పక్కన ఉన్నటువంటి డీప్ సీలో కలిసిపోతుంది. మళ్ళీ అతను ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడానికి కూడా పనికి రాకుండా అనర్హుడే ఇంట్లో కూర్చుని కాకినాడ వదిలేసి వెళ్ళిపోయే రోజు వస్తుంది. ఇది రేపు సూర్యుడు ఉదయిస్తాడనేది ఎంత నిజమో ఇది జరగబోతుంది కూడా అంతే యథార్థం. ఇదే రమేష్ గారు ఇది వాళ్ళ చరిత్ర. ఇంట్లో శవాలు కూడా దొరికినాయట. కళేబరాలండి, పుర్రెలు, మానవ అస్థిపంజరాలు, మానవ పుర్రెలు. వాళ్ళ ఇంట్లో శవాలు దొరికితే వాళ్ళు మరి ఆ రోజుల్లో ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది కూడా మోగా ఆనంద్ సాగర్ గారు చెప్పాలి. ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళ తాతని గొలుసులతో కట్టి బేడీలు వేసుకుని ఎస్పీ గారు, డిటి నాయక్ గారు కాకినాడ పురవీధుల్లో ఈడ్చుకుంటూ తీసుకెళ్లి లోపల పెట్టి జైల్లో పెట్టారు. డిటి నాయక్ గురించి, వాళ్ళ తాత గురించి రమేష్ అన్నకు తెలియదులే పాపం. డిటి నాయక్ గురించి నాకు తెలుసులేండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి తాత గురించి నాకు తెలియదు. ఎందుకంటే ఆయన అక్కడ చరిత్రలో మీరు చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈయనేదో ఆర్యవటం విలేజ్ నుంచి కాకినాడ వచ్చి ఆ నేర సామ్రాజ్యం మీద సంపాదించారని మీరు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు మరి నారావారిపల్లి నుంచి ఈ రోజు ఎన్ని వందల వేల లక్షల కోట్లు సంపాదించాడు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఒకళ్ళని మనం అంటున్నప్పుడు మన నాయకుడు ఏం చేస్తున్నాడు అనేది కూడా మీరు చూసుకోవాలి. ఏదో ఇష్టం వచ్చినట్టు మనం చంద్రబాబు నాయుడు గారిని ద్వారంపూడి చంద్రశేఖర్ గారు పోలికి పెడతారు. చంద్రబాబు నాయుడు పైకి వచ్చాడు రాజకీయాల్లో. చంద్రబాబు నాయుడు గారు అది మనుషులు చంపి వడ్డీ వ్యాపారం చేశాడా? చంద్రబాబు నాయుడు గారు మనుషులు అక్కడ బలిచ్చారు, మన పనులు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చేశాడు పనులు. చంద్రశేఖర్ రెడ్డి చేశాడు, వాళ్ళ తాత చేశాడు, వాళ్ళ తండ్రి చేశాడు. మీకు తెలియదు తమ్ముడు చరిత్ర. చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఏ స్టూడెంట్ రాజకీయాల్లోకి వచ్చి ఒక స్టూడెంట్ గా యూనివర్సిటీ నుండి సరాసరి అసెంబ్లీకి వచ్చారు. ఆయన అసెంబ్లీకి వచ్చిన ఏడాదికి మంత్రి అయ్యారు. ఆయన మంత్రి నిబద్ధత కలిగిన ఓటమి చెంది మళ్ళీ తెలుగుదేశం పార్టీని మహానేత చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి నువ్వు చంద్రశేఖర్ రెడ్డికి మాట్లాడితే తెలుగు తక్కువ నీకు చరిత్ర తెలియదు అన్నారు. నాకు అర్థం కావట్లేదు తమ్ముడు. ఒకసారి చాలా బాగా మాట్లాడతావు, ఒకసారి ఏమో నువ్వు బేలగా మాట్లాడతావు. అది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ, చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడ, ఆకాశం ఎక్కడ, భూమి ఎక్కడ, ఎక్కడ నాగలోకం ఎక్కడ, ఎక్కడ దేనికి పెడుతున్నావు? అది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్. ప్రపంచం మెచ్చుకుని ఒప్పుకుని గౌరవించే ప్రపంచ మేధావి. ప్రపంచం ఒక అద్భుతమైన దక్షుడు.